హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంతోషి. సమ్మర్లో ఇలా సబ్జా లెమన్ డ్రింక్ చేసుకున్నట్లయితే చల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వేసవిలో తీసుకోవడం వల్ల ఇది శరీర వేడిని తగ్గించి శరీరానికి తగినంత ఎనర్జీని కూడా అందిస్తుంది. అలాగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. మరి ఈ సబ్జా లెమన్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలు తీసుకోవాలి. ఈ సబ్జా లెమన్ డ్రింక్ టేస్టీగా ఉండడమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ సబ్జా గింజల్లోకి కొన్ని వాటర్ తీసుకుని ఒకసారి స్పూన్ తోటి ఇలా కలుపుకొని 3 లేదా 4 గంటల సేపు నానపెట్టుకోండి. 3 గంటల తర్వాత ఇది ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి మనం నానపెట్టుకున్న సబ్జా గింజల్ని మొత్తం గిన్నెలోకి తీసుకుందాము. ఇలా కొన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. మీకు వాటర్ చల్లగా ఉండాలంటే కుండ వాటర్ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల శరీర వేడి తగ్గిస్తుంది. అదే ఫ్రిడ్జ్ వాటర్ తీసుకున్నట్లయితే శరీరానికి వేడి చేస్తుంది. అలాగే దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలాగే కళ్ళ చక్కెర ఇలా నలగొట్టుకొని 2 లేదా 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. దీనిలోకి పూర్తిగా ఒక నిమ్మకాయ రసాన్ని ఇలా పూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కళ్ళ చక్కెర అనేది కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా తయారు చేసిన డ్రింక్ని గ్లాస్లోకి తీసుకుంటే సరే, ఎంతో టేస్టీగా ఉండే సబ్జా లెమన్ డ్రింక్ రెడీ. ఈ వేసవిలో సబ్జా లెమన్ డ్రింక్ తీసుకున్నట్లయితే శరీర వేడిని తగ్గించుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి.